ఆ సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కొడుకు రాసిచ్చేశారా? ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో రివ్యూ మీటింగ్స్ లో సైతం పాల్గొంటూ కొడుకు ఎమ్మెల్యే షాడోలా మారిపోయారా? అధికారుల బదిలీలో సర్వం తానే వ్యవహరిస్తున్నారా? షాడో అనుమతి లేనిదే లోకల్ గా చీమ చిట్టుక్కుమనడానికి వీల్లేదా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఎవరా తండ్రి కొడుకు? కడప జిల్లాలో కడప నగరం తర్వాత అత్యంత పెద్దది ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారానికి చాలా పాపులర్. అందుకే దీన్ని చిన్న ముంబై అని కూడా పిలుచుకుంటారు స్థానికంగా. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తహతహలాడుతూ ఉంటాయి, రకరకాల ఎత్తుగడ్లు వేస్తుంటాయి అన్ని పార్టీలు. ఇక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఆ లెక్కే వేరు. 2024లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచారు సీనియర్ లీడర్ వరదరాజుల రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన పేరుకు ఎమ్మెల్యే తప్ప గ్రౌండ్ లో ఉండడం లేదని, మొత్తం వ్యవహారాలను ఆయన కొడుకు కొండారెడ్డే షాడోలాగా నడిపిస్తున్నారు అన్నది లోకల్ టాక్. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిపోతూ చివరికి ప్రభుత్వ ప్రోటోకాల్ కార్యక్రమాల్లో సైతం నేనేనని అంటున్నారట. అధికారుల బదిలీలైతే ముందు చిన్నసార్ స్టాంప్ పడాల్సిందేనని చెప్పుకుంటున్నారు. పని ఏదైనా సరే ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మొదట్లో తండ్రి చాటు కొడుగ్గా ఉన్నా ఇప్పుడు మాత్రం పెత్తనమంతా తన చేతిలోకి తీసుకున్నారట కొండారెడ్డి. 86 ఏళ్ల వయసులో 6సారి ఎమ్మెల్యే అయ్యారు నంద్యాల వరదరాజుల రెడ్డి. గత ఎన్నికల్లో తన శిష్యుడైన వైసీపీ అభ్యర్థి రాజమల్లు శివప్రసాద్ రెడ్డిని ఓడించారాయన. గెలిచిన ఏడాదికే తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అదే అదునుగా కొడుకు కొండారెడ్డి షాడో ఎమ్మెల్యే అవతారమెత్తినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలకు ఆయనే హాజరవుతున్నారట. మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, జిల్లా హాస్పిటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం లాంటి అన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఆయనే ఎమ్మెల్యేగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అందుకే అసలు ఇప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎవరు అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు, అదే ఊపులో అసెంబ్లీకి కూడా వెళ్లి కూర్చోండి అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారట వైసీపీ నేతలు. శంకుస్థాపన నుంచి అధికారుల బదిలీల దాకా అన్ని ఎమ్మెల్యే కొడుకు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, ఏదో చూశాం గానీ మరీ ఇంత దారుణంగానా? ఎలాంటి హోదా లేని వ్యక్తి అంతా తానే నడిపించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారట ప్రత్యర్థులు.